హాయ్ అండి. ఈరోజు నేను పప్పుచారు పెట్టడానికి దొండకాయలు కోయడానికి వచ్చానండి. ఇది చూడండి ఎంత పెద్ద కన్నం ఉందో అండి. దీంట్లో పాములు కూడా ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలి మనం మొక్కల దగ్గరికి వచ్చేటప్పుడు. అప్పుడే కోసుకుని కరివేపాకు చిగుళ్ళు అప్పుడే కోసేస్తే పప్పుచారు చాలా రుచిగా ఉంటుందండి. ఇది పుట్ట అండి. ఇక్కడ చెట్టుకి దొండపాదు ఉందండి. ఈ పప్పుచారులో బాగుంటాయని కోస్తున్నానండి. ఈ పుట్ట నిండా ఎర్రచీమలండి. పచ్చిమిరపకాయలు కూడా వస్తున్నానండి. పప్పుచారుకి కందిపప్పు పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. పప్పుచారులోకి ఏం కూరగాయలు ఉంటాయి అవి వేసేసుకొచ్చండి. అందుకే నేను బెండకాయనండి, క్యారెట్, టమాటా, వంకాయ కూర వండుదామనేసి వంకాయలు తెప్పించానండి. అందులో 2 వంకాయలు తీసేస్తున్నానండి. ఇలా కూరగాయలన్నీ కోసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పప్పుచారులోకి కావాల్సినంత చింతపండుని నానబెట్టేసుకుంటానండి. చింతపండుని నానబెట్టేసుకున్నానండి. ఈ లోపలని కూరకి రెడీ చేసేసుకున్నాక పోపులు కూడా తీసుకుంటానండి పప్పుచారు తాలింపుకి. కార్తీక మాసాన్ని కూరగాయలు అందరూ ఎక్కువగా తింటున్న గురించి వంకాయ రేటు కూడా అమాంతం ఎక్కువ పెరిగిపోయిందండి. వంకాయ కూర వండుకుందాం కదా అని వంకాయలు తెస్తే అన్నీ పుచ్చులేనండి. పప్పుచారుకి సరిపడా చింతపండు రసాన్ని తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే పప్పుచారుకి సరిపడా పసుపు, కారం, ఉప్పు, బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క రుచి అండి. అందుకే కొన్ని వంకాయ ముక్కలేమో నేను కూర కింద ఉండి కొన్ని వంకాయ ముక్కలు ఏపిడి చేస్తానండి. పప్పుచారులో నంచుకోవడానికి బాగుంటుంది. పోపుకి సరిపడా ఎల్లుల్లిపాయలని ఇలా దంచేసుకొని ఉంచుకుంటున్నానండి. కందిపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలండి. కొంచెం బాగా ఉడికేకనండి పప్పుచారులో ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి పప్పులోని. అప్పుడు ముక్కలు బాగా ఉడుకుతాయండి. వంకాయ ఏపుడికి పోపు రెడీ చేసుకున్నానండి. కందిపప్పు ఉడికిందండి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు మిగిలిన కూరగాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనియ్యాలండి. పోపు వేగిందండి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకుని మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఏపుడు అంతా మగ్గాక ఈ నువ్వుపప్పు పొడి అన్నీ ఏపిట్లో వేసేయాలండి. పప్పులోని కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. పప్పుచారు మరిగాక ఉప్పు చూసుకునండి పోపు పెట్టేసుకుంటే సరిపోద్దండి. పప్పుచారుకి పోపు తీసేసుకున్నానండి. అలాగే ఇంగువ కూడా పెట్టుకున్నాను. వంకాయ ఏపుల్లోని అల్లం కూడా వేసుకోవచ్చండి. ఈరోజు ఇంట్లో అల్లం లేక అల్లం వేయలేదండి. ఒకేపు వంట అవుతూ ఉందండి. నేను గిన్నెలన్నీ కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా వారానికి 2 సార్లన్నా మనం దువ్వుకునే దువ్వనలో శుభ్రం చేసేసుకోవాలండి. పప్పుచారు బాగా మరుగుతుందండి. ఏపుడి మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో నువ్వుపప్పు పొడి వేసేసుకోవాలండి. కమ్మగా ఉంటుందండి. ఏపుడు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కూర తాలింపు పెట్టేసుకుంటానండి. 10:30 అయ్యేటప్పటికి నా వంట అంతా అయిపోద్దండి. ఇంకో గంట అంతా పై పని అంతా చక్క పెట్టేసుకుంటానండి. 12 గంటలకే అన్నం పొయ్యి మీద పెడతానండి. ఎందుకంటే మా ఆయన గారు వచ్చేటప్పటికి అన్నం వేడివేడిగా ఉంటుందండి. కూరకు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కారం కూడా వేసుకోవాలండి. మా చిన్నప్పుడు వంటలో వేడిగా ఉండాలంటేనండి ఒక చెక్క పెట్టులో అడుగుని గడ్డి వేసేసండి వండిన వంటలన్నీ కూడా అందులో పెట్టివ్వరండి. ఎందుకంటే పనిలోకి వెళ్ళి వచ్చిన మగోళ్ళకి అప్పటికప్పుడు వండి పెట్టాలంటే కుదరదు కదండి. పుల్లల పొయ్యిల మీద అంత గమ్మున అవ్వదండి.
ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకునండి మూత పెట్టేసుకొని బాగా మక్కాక కొన్ని నీళ్ళు వేసేసుకుని ఉడకనెత్తానండి. కూర కూడా రెడీ అయిపోద్దండి. నేను పప్పుచారు ఉప్పు చూసుకున్నానండి. కొంచెం ఉప్పునే కొంచెం తీపి తక్కువైందండి. అందుకే చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి. మళ్ళీని పోపుచారు కూడా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత మిగిలిన పోపులను వేసేసుకొని బాగా ఏగనియ్యాలండి. ఇప్పుడు ఇందులో ఇంగ వేసేసుకోవాలండి. మధ్య తరగతి వాళ్ళు ఇంట్లో వంటలు ఇలాగే ఉంటాయండి. వీడియోస్ కోసం కట్ట కాదండి, ఎప్పుడు మనం ఎలా చేస్తామో అలాగే చెయ్యాలండి. ఈ పోపుని ఇందులో వేసేసుకునండి మూత పెట్టేసుకోవాలండి. వంకాయ కూరకి సరిపడా నీళ్ళు వేసేసుకునండి సిమ్లో పెట్టేసుకుంటే కూర కూడా రెడీ అయిపోద్దండి. ఎవరో ఏదో అనుకుంటామని ఒకరి గురించి మనం ఎప్పుడు మారకూడదండి. ఎప్పుడు మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలండి. వంట అయిపోయాకనండి ఇలా చిన్న క్లాత్ ఇచ్చుకొని స్టవ్ను శుభ్రం చేసేసుకోవాలండి.